కార్కు తేడా ఏందుల్లా? ఆటోకు 3 టైర్లు ఉంటాయి, కార్కు 4 టైర్లు ఉంటాయి. ఆటోనేమో లచ్చ పెడితే వస్తుంది, కార్ అయితే 3 లచ్చలు అవుతాయి. ఆటో కంటే కారే స్పీడ్గా పోతుంది. కారు ఉంటేనే నలుగుట్ల పరపతి ఉంటుంది. కానీ అదేందో కానీ గక్కడో కాడ ఆటోను చూస్తేనే కారులు భయపడుతున్నారు. కొంపదీసి కార్లు అయితే నలుగురే పడతారు, ఆటోలు అయితే 10 మందిని మెలుపుకోపోవచ్చని భయపడుతున్నారా ఏంది? ఆటోను చూస్తే కారు గుర్తోళ్ళు గజగజ వణుకుతున్నారు. ఎదురుపడ్డప్పుడు అలా యాక్సిడెంట్ చేసి బానట్ను బద్దలు కొడుతుందని కారు ఓనరు పార్టీ వాళ్ళు చిన్నగా దండలాడతలేరు. ఏం చేసినా మంచిదే, ఈసారి వరంగల్లో జరిగే ఓట్లల్లా ఆటో గుర్తన్నదే కనిపించకుండా చేయాలని టీఆర్ఎస్ వాళ్ళు జిజ్జు పట్టే పట్టిర్రు ఎలక్షన్ల సంఘపోళ్ళకు ఉత్తరం రాసి. మరి వాళ్ళ భయం కూడా నిజమే. ఓట్లేసే కాగితం మీద కారు గుర్తు ఆటో గుర్తు దగ్గర దగ్గర ఒక్క తీరుగానే కనిపిస్తాయి. జరంత కన్ను నజర్ సరిగా లేనోళ్ళు ఆటోకే పోయి కారుకు, కారుకే పోయి ఆటోకు గుద్దినా గుద్దుతారు ఓట్లు. ఇప్పుడు వచ్చే పార్టీలకు ఇండిపెండెంట్గా పోటీ చేసేటోళ్ళకి ఇచ్చే గుర్తులు చూస్తే తలకాయ గోక్కున్నా ఏదెవల్దో అర్థం కాకుండా ఉంటాయి. ఇగో ఒకలకు బ్యాటు గుర్తు ఇస్తారు, ఇంకొకలకు బ్యాటు పట్టుకున్న మనిషి బొమ్మని ఇస్తారు. ఇక బ్యాటు గుర్తు కోటేయాలనుకున్న చదువుకోనోని పరిస్థితి ఎట్లుంటుందో చూడుర్రి. ఇగో ఇది క్యారం బోర్డు, ఇది చెస్ బోర్డు. ఈ గాలిపటం కూడా అడ్డం పడ్డ క్యారం బోర్డు లెక్కనే ఉంటుంది. ఇగో ఇది నగారా మోగిచ్చే పెద్ద డోలు, ఇంకోటి గంప. అదాట్న చూస్తే రెండిట్ల దేని కోటేయాలనో గుర్తుపడతావా? ఇగో ఇట్లా చెప్పుకుంటా పోతే శాన దిక్కుల శాన గుర్తులకు ఇట్లనే ఉంటాయి. మరి ఆ ఎలక్షన్ల సంఘపోళ్లకు ఎవరు చెప్తారో ఏందో గాని ఈసారి సోంటి లేకుండా చేయమని పార్టీలే కాదు ఓట్లేసే పబ్లిక్ కూడా కోరుకుంటారు.